తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు రైతు భరోసా అని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. మేము రైతులకు ఇవ్వాల్సింది రైతును రాజును చేయాలనే ఉద్దేశంతోన దానిలో ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని మేము మా మేనిఫెస్టోలో మా గ్యారంటీలో పెట్టున్నాం. దాని మీద మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు కమిటీ వేసేసి మీరు హైదరాబాద్ లో 4 గోడల మధ్యలో కాదు జిల్లాలకు వెళ్ళి అక్కడ రైతులను పిలిచి రైతులతో చర్చించి రైతుల అభిప్రాయం తీసుకొని వాళ్ళు ఏం చెప్తారో విన్న తర్వాత మనం అసెంబ్లీలో దాన్ని చర్చించి క్యాబినెట్ లో పెట్టి అప్రూవ్ చేసి రైతులు ఏం చెప్తే అది చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రజాప్రభుత్వంలో ఈరోజు వనపర్తి జిల్లాలో జరిగింది. దానిలో రైతుల అభిప్రాయం తీసుకున్నాం. వాళ్ళు ఒక్కొక్కరు ఒపీనియన్ ఒకటి చెప్తున్నారు. అవన్నీ క్రోడీకరించి సీఎం గారికి రిపోర్ట్ ఇస్తారు. సీఎం గారికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో మళ్ళొకసారి చర్చించి మండలిలో చర్చించి క్యాబినెట్ లో అప్రూవ్ చేసి మా సీఎం గారు పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు ఆగస్టు 15th లోపు రుణమాఫీ కూడా చేస్తున్నారు. దాని తర్వాత ఈ రైతు భరోసా రైతులకు ఎట్లా చేయాలి చిన్న ఎగ్జాంపుల్. అంతకుముందు 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న ప్రభుత్వం దాదాపు 6 సంవత్సరాలు 12 విడతలు 80,453 కోట్లు వాళ్ళ రైతులకు ఇచ్చేసాం. మంచిదే. కానీ దానిలో వాళ్ళు ఇచ్చిన 6 ఏళ్లలో దాదాపు 25,572 కోట్లు గుట్టలకు, కొండలకు, రోడ్లకు, విలేజ్లు ఉన్న గ్రామ కంటాలకు, వాళ్ళ దొరలకు, వేస్ట్ పొలాలకు అన్ని ఒక పాస్బుక్ ఉంటే చాలు. రైతులకు కాకుండా ఆల్మోస్ట్ 30% వాళ్ళు ఇచ్చిన అమౌంట్లో 30-35% వేస్ట్ చేసినారు. అట్లా కాకుండా ఇప్పుడు ఇవ్వబోయే ఎకరాకు 15,000 ప్రతి రైతుకు చెందాలి. దాంతో పాటు మిగతా గుట్టలకు, కొండలకు నాన్ అగ్రికల్చర్ అంటే సాగుకు పనికిరాని ల్యాండ్కి ఇవ్వకుండా దానికి రైతులకు 10 సంవత్సరాల నుంచి ఒక ట్రాక్టర్ సబ్సిడీ ఇవ్వాలా, ఒక కల్టివేటర్ సబ్సిడీ ఇవ్వాలా, ఒక ఎరువుల సబ్సిడీ ఇవ్వాలా. ఇవన్నీ ఎట్లా చేయాలనేది రైతులకు ఎట్లా ఇవ్వాలనే దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు చర్చ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా సీఎం గారు డిసిషన్ తీసుకుంటాడు. దాంతోపాటు ఇక్కడ ఈరోజు స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ మేమంతా గౌరవ ఎంపీ గారితో పాటు విజిట్ చేసి ఉన్నాం. ఇంతకుముందు ఒక 1 month బ్యాక్ అనుకుంటా అమ్మ ఆదర్శ పాఠశాల కంటే ముందు ఈ రెసిడెన్షియల్ స్కూల్ కానీ కేజీబీవీలు కానీ మిగతా వనపర్తి నియోజకవర్గంలో అన్ని మండలాలకు సంబంధించిన అన్ని వార్డెన్స్ను, వాళ్ళ ఆర్సీఓలను, వాళ్ళ ఇన్ఛార్జీలను, డిఓలను, ఎంఈఓలను అందరినీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి పిలిచి ఈ మన వనపర్తికి సంబంధించిన మన పిల్లలకు, వనపర్తికి చదువుకునే పిల్లలకు ఏం ఇబ్బంది ఉందంటే వాళ్ళు ఒక 3 daysలలో ఒక దగ్గర వాష్రూమ్ లేవని, ఒక దగ్గర ఫ్యాన్లు లేవని, ఒక దగ్గర లైట్లు లేవని దాదాపు నాకు తెలిసి ఒక 30 లక్షల రిక్వెస్ట్ ఇచ్చారు. అంటే మినిమం ఫెసిలిటీస్ ఇమ్మీడియట్ కలెక్టర్ మాట్లాడి 2 days వాళ్ళకి ప్రొసీడింగ్ ఇప్పించాం. సో వాళ్ళకి పెద్ద ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం. దాంతో పాటు మొన్న మహబూబ్నగర్ సీఎం గారు జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆయన సొంతం జిల్లా కాబట్టి ఒక రివ్యూ పెట్టాడు. ఎంత డెప్త్గా పోయిందంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎట్లా కంప్లీట్ చేయాలి, స్కూల్స్ అండ్ హెల్త్, ఆ మూడింటి మీద మనను అంటే డెప్త్గా మీకు ఏం కావాలా, ఒక మండలానికి ఉండాల్సినవి ఉన్నాయా, ఒక మండలానికి కాన్స్టిట్యున్సీకి ఉండాల్సినవి ఉన్నాయా, జిల్లాకు ఉండాల్సిన ఏమేమి కావాలో మీకు పర్ఫెక్ట్ గా ఎస్టిమేట్ చేయమని ఇస్తే 3 రోజులు మేము కూర్చొని అధికారులతో మాట్లాడి వనపర్తి నియోజకవర్గంలో నాకు తెలిసి ఇంతకు ముందు చేయలేదని నేను చెప్పాను, కానీ అంతకంటే ఎక్కువ పెద్ద మొత్తంలో సీఎం గారు ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఓన్లీ ఎడ్యుకేషన్కే, చదువులకే, బిల్డింగ్లకే, వాళ్ళ ఫెసిలిటీస్ కోసమే దాదాపు 612 కోట్ల రిక్వెస్ట్ ఇచ్చినాం సీఎం గారు. అట్లనే ఇరిగేషన్కి ఇచ్చినాం 645 కోట్లు, రోడ్లకు ఇచ్చినాం, హెల్త్కి ఇచ్చినాం. ఇప్పుడు ఎట్లాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఇక్కడ సీఎం గారు చదువుకున్న స్కూల్లో, సీఎం గారు చదువుకున్న కాలేజీల్లో దానికి ఒక కొత్త అంటే నాకు తెలిసి ఒక మోడల్ ప్రాజెక్ట్ ప్రైవేట్ మంచి కార్పొరేట్ ఏజెన్సీకి ఇచ్చి చేపించున్నాను నేను. అదొక్కదానికే 160 కోట్లు త్వరలోనే శాంక్షన్ ఇస్తున్నారు సీఎం ఆయన చదువుకున్న స్కూలు. దానిలో స్కూల్ బిల్డింగ్ వస్తుంది, కాలేజ్ బిల్డింగ్ వస్తుంది, అలాంటి మొత్తం కాలేజ్ ఉంది. అక్కడ చెల్మారెడ్డి గారి హాస్పిటల్ కానీ చూస్తుంటే పాత బస్ స్టాండ్ వరకు రోడ్ సైడ్ షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది. మున్సిపాలిటీకి ఇన్కమ్ లేదు కాబట్టి అట్లా చాలా ఉన్నాయి ప్రాజెక్ట్స్. మన సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. ఈ ఒక రకంగా చెప్పాలంటే వనపర్తి అభివృద్ధిని ఎక్కడ ఆటంకం లేకుండా, ఏం ఇబ్బంది లేకుండా
షో పుట్టప్ చేయం, బిల్డింగ్ లో ఫోటోలు దిగం, ఓన్లీ గ్రౌండ్ లో ఏం కావాలి ప్రజలకు అదే చేసి పెడతాం. వాళ్ళు భూతత్వం మేము డెవలప్ చేసినాం అంటారు. మేము చేసే డెవలప్మెంట్ కూడా అసలు అర్థమే దొరకదు. వాళ్ళు శాస్త్రజ్ఞులు ఆ రాకెట్లు తయారు చేసి అర్థం తెచ్చు వాళ్ళు ఎవరి పడుతుంది ఎంత డెవలప్ అవుతుందో అది చేసి చూపిస్తాం. అందరికి రాసుకోండి. థ్యాంక్ యూ.